వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోము భారత్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్, ఈరోజు పార్టీ ఫిరాయింపులు జరిగిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మీరు ఎట్లా చూస్తున్నారు ఒక అడ్వకేట్గా? చాలా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇది. తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇది. తరువాత ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలకు కానివ్వండి, ఫిరాయింపుదారులకు కానివ్వండి, ఫిరాయింపుదారుల మీద చర్య తీసుకోమంటే తీసుకోకుండా తాత్సర్యం చేసే వ్యవస్థలకు కానివ్వండి, ఇది చెంపపెట్టేది. ఒక గుణపాఠం లాంటి డైరెక్షన్ ఇవాళ సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఫిరాయింపు కేసులకు సంబంధించిన లాని మొత్తం రివ్యూ చేసి ఇవాళ ఒక జడ్జిమెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. తద్వారా స్పీకర్కి కొన్ని ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఈ విషయాన్ని 3 నెలల లోపల తేల్చేయాలి. 3 నెలలు అనేది అప్పర్ లిమిట్. రైట్. ఇవాళ నుంచి 15 రోజుల్లో కూడా చేయవచ్చు, 20 రోజుల్లో కూడా చేయొచ్చు. అంటే కానీ అప్పర్ లిమిట్ మాత్రం 3 months. 3 months దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాళ్ళు పార్టీ ఫిరాయించి దాదాపుగా 14 నెలలు అవుతుంది. మరి 3 నెలలు మాత్రం సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. మళ్ళీ ఇంకా దీనికి ఏమన్నా పై ఎత్తుగట్టలు ఏమన్నా ఉంటాయని అనుకుంటున్నారా? ఒక విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఒక్కొక్క విషయం ఏంటనంటే, స్పీకర్ ఈ విషయాన్ని డిసైడ్ చేసే సమయంలో వారు స్పీకర్ కన్నా వారు ఒక క్వాజీ న్యాయాధికారిగా ఉంటారు. ఇది ఒక ట్రిబ్యునల్. స్పీకర్ ఒక ట్రిబ్యునల్ హెడ్గా వారి రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఆ వ్యవస్థ ట్రైబ్యునల్ అయినప్పుడు, ఒక క్వాజీ న్యాయస్థానం అయినప్పుడు, వారు చేసే ప్రతి పని మీద కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టు, రాజ్యాంగ న్యాయస్థానాలకి అజమాయిషీ చేసే హక్కు ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇదే జడ్జిమెంట్లో కోర్టు చాలా స్పష్టంగా ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అదేంటంటే, ఈ 3 నెలల లోపటనే ఇది డిసైడ్ చేయండి. ఎవరైతే విచారణను ఎదుర్కొనే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకమైన దీన్ని ప్రొట్రాక్ట్ చేసేది, అంటే దీన్ని సాగదీసే కార్యక్రమాలు ఏం చేసినా కానీ మీరు అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు కనుక అట్లా చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేయండి, వాళ్ళ వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అంటే ఈ 3 నెలల కాలాతీతం చేసేదానికోసము అనేక రకాల డిలే టాక్టిక్స్ ఏదైతే ఉంటాయో ఆ టాక్టిక్స్ ఉపయోగిస్తారు. వాటిని మీరు అనుమతించొద్దని స్పష్టంగా స్పీకర్కి ఆదేశం ఇచ్చారు. స్పీకర్కి మిగతా వాళ్ళని తాత్సారం చేయొద్దననే ఆదేశం మీరు అలో చేయొద్దని ఆర్డర్ ఇచ్చినప్పుడు అన్యాపదేశంగా అది స్పీకర్కి కూడా వర్తిస్తుంది కదండి. రైట్. అందుకని కోర్టు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఇచ్చినదో గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇది స్పీకర్గా అసెంబ్లీలో చేసే నిర్ణయాలకు వ్యతిరేకంగా దాని మీద అజమాయిషీ కాదు. స్పీకరు ఒక న్యాయాధికారిగా ఆయన ముందుకు వచ్చిన ఫిర్యాదుని విచారణ చేసి దాని మీద న్యాయాన్ని వెల్లడించాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు అజమాయిషీలోకి తీసుకున్నది ఈ జడ్జిమెంట్ ద్వారా. ఇప్పుడే స్పీకర్ ఒక మాట కూడా అంటున్నాడు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అంటే నేను మొత్తం దాన్ని రోల్ మోడల్ చేయలేదు, చదవలేదు, సో ఇప్పుడు చూస్తా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను స్వాగతిస్తున్నా అంటున్నాడు. మరి ఈ వాక్యం చాలా సంతోషకరమైన విషయం. వారు స్వాగతిస్తే వారు నిర్ణయం చేయాల్సిందే కదా. అంటే 3 నెలల సమయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఏ అయితే డైరెక్షన్స్ ఇచ్చిందో వాటిని నేను
శిరస వహించి నేను దాన్ని అమలు చేస్తానని చెప్పడమే కదా స్వాగతించడం అంటే. రైట్. అదే కనుక వారి మీనింగ్ అయితే సంతోషించాల్సిన విషయం. అది కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నదా అని అంటే మనం వేచి చూడాల్సిన విషయం. ఇప్పుడు ఏం కామెంట్ చేయగలుగుతాము? ఒకటి ఉంది స్పష్టంగా ఆన్ రికార్డు కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ఇచ్చినారు. ఆ డైరెక్షన్స్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు స్వాగతిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ వ్యవస్థలన్నీ మంచిగా పనిచేయాలని కోరుకునే వాళ్ళు, ఈ వ్యవస్థల మధ్యన ఒక హెల్తీ డిస్టెన్స్ ఉండాలని కోరుకునే వాళ్ళు, వ్యవస్థల రీతిలో ఫంక్షన్ చేయాలని, ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థకి అడ్డం కాకుండా ఉండాలని కొనుక్కునే వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు. స్వాగతించాల్సిన సమయం ఇది. సో అంటే మరి నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా అన్నాడు, అంటే పార్టీ ఫిరాయింపులు జరిగినంత మాత్రాన ఇక్కడ ఎలక్షన్లు వస్తాయి అధ్యక్ష అని కూడా అన్నాడు. మరి ఆ వాక్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ వాక్యాన్ని నేను చూడడం కాదు, ఆ వాక్యాన్ని సుప్రీంకోర్టే తప్పుపట్టింది. ఆ రకమైన స్టేట్మెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో దాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించినట్టుగా కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కవర్ చేసింది ఒక సంస్థ. దాంట్లో స్పష్టంగా ఉన్నది. జడ్జిమెంట్ కూడా జడ్జిమెంట్లో ఉన్నదనే చెప్తా ఉన్నారు. ఓకే. ఆయన వ్యాఖ్యలని సుప్రీంకోర్టే ఖండించినప్పుడు ఇంకా దాంట్లో అత్యున్నత న్యాయస్థానం ఒకవేళ ఏదైనా కొన్ని విషయాల మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దాని మీద చర్చ అవసరం లేదు. అది ఆక్షేపణీయం అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? కానీ మన ముఖ్యమంత్రి గారికి అట్లాంటి ఎన్ని చురకలు పెట్టినా కానీ ఆయనకేమో వాటికి దాని ఫలితం ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ఇట్లనే ఆక్షేపించింది. అతిక్రమించి మాట్లాడకూడదు. ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడకూడదు. నువ్వు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిగా మీరు మాట్లాడదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు, మీరు మాట్లాడుకోండి. దానికి పర్యవసానాలు ఉంటే ఫేస్ చేసుకోండి. కానీ మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఈ స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఈ స్టేట్ని మీరు ఒక ఇన్స్టిట్యూషన్, సీఎంస్ ఆఫీస్ పొజిషన్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ. అది ఆ వ్యవస్థ మిగతా వ్యవస్థలు ఏదైతే పరిపాలనలో మిగతా వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని కించపరిచే ఉద్దేశం కానీ, వాటి పనులలో అడ్డం కలిగించే ఉద్దేశం పద్ధతిలో కానీ, తర్వాత ఇంటర్ఫియర్ అయ్యే పద్ధతిలో కానీ, ఇప్పుడు కోర్టు విచారణ చేస్తున్న క్రమంలో ఈ మాట మాట్లాడితే అది ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసే దానికోసం ప్రయత్నం చేయడం అవుతుంది. ఇట్లాంటి చేయకూడదు. అది చేస్తే ఏమవుతుంది? ముఖ్యమంత్రి వ్యవస్థ, తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవస్థ ఈ రకంగా చేస్తే తెలంగాణ ప్రజలందరికీ అది అవమానం. ఎన్నుకున్న ప్రతి ఓటర్కి అవమానం. అది ఎందుకు చేస్తున్నారు మీరు? చేయకూడదు కదా. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండడం అనేది ఆరోగ్యకరమైన విషయం. మీరు ఎందుకు కోర్టు నుంచి ఆక్షేపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారు కావాల్సుకొని? మీకు తెలియదా? మీరు తెలియకనన్నా చేయాలి, లేకపోతే కోర్టు అంటే లెక్క లేకుండా ఉంటేనన్నా చేయాలి. చేయకూడదు, తప్పదు. రైట్. చెప్పండి సార్, ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఎవరు ఆయాంలో వచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది 52 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము రాజీవ్ గాంధీ గారు లోక్సభలో ఆయనకి 400 పైచలకు మెజారిటీ ఉన్న సందర్భంలో ఆయన చాలా ఒక పెద్ద ప్రోగ్రెసివ్ స్టెప్ తీసుకుంటున్నాను నేను. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ప్రజలు కోరుకొని ఎన్నుకున్న క్యాండిడేట్స్, ఒక పార్టీ నుంచి ఎన్నుకున్న క్యాండిడేట్స్ని ఇంకో పార్టీలోకి పోవాలంటే వాళ్ళు రిజైన్ చేసేసి రీఎలెక్ట్ కావాలి అంతే తప్ప. కానీ ఇక్కడ ఈ పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలకు పోవడం అనేది అనైతికము, తర్వాత అప్రజాస్వామికం అనే ఉద్దేశంతో ఆయన ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినాడు. 1985లో వచ్చింది. దీన్ని 10th షెడ్యూల్లో పెట్టినారు. ఈ 10th షెడ్యూల్ ఇది. మరి కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారి త్యాగం మీద నమ్మకం లేదు, ఆయన విశాల దృక్పథం మీద నమ్మకం లేదు, ఆయన చేసిన చట్టం మీద నమ్మకం లేదా, లేకపోతే ఆయన కొడుకు కూడా ఆయన తండ్రి మీద గౌరవం ఉన్నదా లేదా అర్థం కావట్లేదు. ఓకే. మీరు తెచ్చిన చట్టము దాని మీద అత్యంత ప్రభావశీలంగా మాట్లాడినారు మీరందరూ. తర్వాత అదే పంచ న్యాయ సూత్ర అని చెప్పేసి రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఆయన మేనిఫెస్టోలో పెట్టి డిఫెక్షన్ లాస్ని ఇమీడియట్గా వాడు ఇట్లా పార్టీ మారితే అట్లా వాడిని తీసేయాలని చెప్పి మాట్లాడినారు. మీ కాడికి వచ్చేవరకు మీ దగ్గర న్యాయాధికారం ఉండి మీ పార్టీ
స్పీకర్ ఉండి మీరు మీరు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? తర్వాత ఇలాంటి ద్రోహపూరితమైన చర్యలకి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలలో బలయ్యి 8-9 రాష్ట్ర ప్రభుత్వాలని కోల్పోయాయి. రైట్. మరి మీకు ఆ మాత్రం అన్న యూ షుడ్ హ్యావ్ సమ్ షేమ్. కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఏం చేస్తున్నాం మేము అనేది బికాస్ ఒక దారి లేదా, ఒక పద్ధతి లేదా? మీరు చేసిన చట్టమే మీరే వైలేట్ చేయడము, మీ తండ్రి గారి ఆశయాలను మీరే బొమ్ము చేయడము, తర్వాత మీరు ఎదుర్కొని మీరు ఈ చట్టం అమలు చేయకపోవడం మూలంగా మీ 8 గవర్నమెంట్లు పోకపోయినా కానీ మళ్ళీ మీ కాడికి వచ్చేవరకు మీరు అదే పని చేయడము, అప్పుడు ఒక మాట మాట్లాడడం, ఇప్పుడు ఒక మాట మాట్లాడడం. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఏమంటారండి ఈ పనులన్నింటినీ? ఒక దగ్గర ఒకటి, ఇంకో దగ్గర ఇంకో దగ్గర నికమ్మ పనులని అంటారు, వీటిని బేకార్ పనులని అంటారు. ఇంత బేకార్గా దిగజారుతారండి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ? ఇంత దుర్మార్గమా? ఇంత లజ్జ శరం లేని వ్యవహారమా? కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ నుంచి పదే పదే చెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఇందులో. 130 సంవత్సరాల పార్టీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అందుకనే ఆలోచించాలండి ఎవరైనా. ఇప్పుడు ఇది మనము రాజ్యాంగబద్ధంగా పరిపాలింపబడే దానికోసం మనం అంతా కక్కన బద్దులై ఉన్న అన్ని పార్టీలు, తర్వాత వ్యవస్థలు. మరి అది ఎప్పుడు అమలవుతుంది? అందరూ ఆ పరిధులలో ఉంటే అమలవుతుంది, చట్ట పరిధిలో ఉంటే అమలవుతుంది. చట్టం 2 రకాలుగా చెప్పింది. అంటే ఇక్కడ ఈ దేశంలోనే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. అంటే మేము రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాము అని చెప్పేసి అంటాడు. ముఖ్యమంత్రికి అదే మాట అంటాడు, ఎప్పుడు మేము రాజ్యాంగానికే అనుకూలంగా ఉంటాము, రాజ్యాంగం ఏదైతే చెప్పిందో అదే అమలు పరుస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? మళ్ళీ ఇలాంటిది పార్టీ ఫిరాయింపులు ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో జరిగినాయా? జరిగితే దానికి ముందు ఏ విధంగా చేయాలి, జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పరిణామం వల్ల అనేది ఎవరన్నా ఎదుర్కొన్నారా ఇప్పటి వరకు? మీకు నేను ఇంత ముందే చెప్పాను, వాళ్ళు 8-9 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రభుత్వాలని గత 12 సంవత్సరాలలో పడగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రజల స్మృతి పదంలో ఇంకా ఉన్నాయి అవన్నీ. మీరే బలైపోయినారు. ఈ చట్టాన్ని అమలు జరగకపోవడం మీరే బలైపోయారు. ఇవాళ మీరే ఆ పని చేస్తున్నారు. మీరే ఇంకొక పార్టీ సభ్యులని మీరు తీసుకొని పోయే కార్యక్రమం మీరే చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, చేయొద్దు అనేది నేను చెప్తా ఉన్నాను. తర్వాత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన రాజ్యాంగాన్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదనే ఒక ఉదాహరణని ఇవాళ రాహుల్ గాంధీ సెటప్ చేస్తున్నాడు. ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రకంగా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రాజ్యాంగం ఒక్క పని చేయడు రాజ్యాంగ ప్రకారం, అన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ పార్టీ మొత్తం అదే పని చేస్తూ ఉన్నాడు. అడిగితే దానికి సమాధానం చెప్పరు. ఏమనంటే ఇదంతా ఈ తంతంతా ఏంది చెప్పండి? ఈ తంతంతా ఏందనంటే ప్రజల్ని అవమానపరచడం అన్నట్టు. మేము ఒకటి మాట్లాడతాం, ఒకటి చేస్తామని ప్రజల ముందు బహిరంగంగా వాళ్ళు మాట్లాడడం. అంటే ఈ దేశంలో ప్రజలు ఆలోచించరు, ఈ దేశంలో మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఎన్ని బద్దాలైనా మాట్లాడవచ్చు, ఎంత అవమానమైనా చేయొచ్చు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు. ప్రజల యొక్క ఆలోచన విధానం మీద, ఆలోచన శక్తి మీదనే వీళ్ళు తప్పుడు అంచనాలు వేస్తున్నారు. తప్పుడు అంచనాలు వేసి వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు, ఓకే, అచేతనులు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చూపిస్తారండి, ఇప్పుడైనా ప్రజలకి ఆ శక్తి ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే మేము మభ్య పెట్టగలుగుతాం. యూ కెనాట్ మిస్గైడ్ దెమ్ ఎటర్నల్లీ ఫర్ ఎవర్.